మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు పాడనేలను మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు పాడనేలను. హలో 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 అండి. ఈ పాట ఊరికే సరదాగా పాడా. దీనికి పాటకి వీడియోకి ఏం సంబంధం లేదు, కానీ పాటకి నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి, పాటలకి నాకు సంబంధం ఉన్నది కాబట్టి పాడాను. సరే, ఈరోజు లేడీస్కి, నా చెల్లెళ్ళందరికీ సింపుల్ రెమెడీలు మొహం చక్కగా నీట్గా అవటానికి ఏంటి, ప్రతిదానికి కూడాను బంగారు తల్లుల్లారా పరిగెత్తకండి, ఆ బ్యూటీ పార్లర్కి పరిగెత్తకండి. మిమ్మల్ని పిండేస్తారు వాళ్ళు, డబ్బులన్నీ ఖాళీ చేసి చిల్లి చేసి పంపిస్తారు అనవసరంగా. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మీరందరూ కూడాను వాళ్ళకి మీకు అవసరానికి మీ అవసరాలకి ఖర్చులకి కావాలి డబ్బులు, పిల్లలకి కావాలి. పైగా ఇవాళ రేపు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి అయిన దానికి కాని దానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళకండి. ఏదో ముఖ్యమైనవి ఏదో హెయిర్ కట్లు వాటికి వీటికి అయితే వెళ్ళొచ్చు, కానీ చిన్న చిన్నవి పనిలో పని ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఏదో పని ఉన్నప్పుడు ఏదో చిన్నవి ఏదో ఫేస్ ప్యాక్లు చెప్పా కదా నిన్న, అవి చేసుకుంటూ ఉండండి. తర్వాత ఏంటంటే దాంతో అయిపోతుంది. మరి ప్రతిరోజు లేకపోతే రోజు విడిచి రోజు ఇవన్నీ ఫేస్ ప్యాక్లు ఏమీ అవసరం లేదండి. వారానికి ఒకసారి వేసుకుంటే చాలు, వారానికో 10 రోజులకో. లేకపోతే మళ్ళీ మాట్లాడితే నెలకి 2 సార్లు వేసుకుంటే చాలు అంటాను నేను, ఏదో ఒక ఫేస్ ప్యాక్. తర్వాత అండి, ఈ ఫేస్ ప్యాకులు వీటన్నిటికంటే కూడా ముఖ్యంగాను మా అమ్మ మా చిన్నప్పుడు ఏం చేసేదంటేనండి, అందరి చిన్నప్పుడులకి అందరి ఇళ్లల్లోనూ ఒకప్పుడు సబ్బులు ఎక్కడ వచ్చినాయండి, ఎప్పుడో ఏవో మైసూర్ శాండల్ సోపులు కావచ్చు, లేకపోతే ఇంకోటేవో గ్లోరీ అని, మా చిన్నప్పుడు గ్లోరీ అనే సబ్బు, మలబార్ గ్లోరీ అని వస్తున్నారు, కొంచెం బ్లాకిష్గా ఉండేదన్నమాట ఆ సబ్బు, అట్లాంటివి వచ్చేవి. సరే అయితేనండి, ఆ రోజుల్లో ఏంటంటే మా ఇంట్లో మా అమ్మ ఇంట్లో కావచ్చు, మా దగ్గర కావచ్చు, ఏంటంటే సున్నిపిండి వాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆ సున్నిపిండి చాలా గుమగుమలాడుతూ ఉండేది. తర్వాత సబ్బులు వచ్చిన తర్వాత అవి సున్నిపిండి మటుమాయమైపోయింది. ఎందుకంటే రెడీమేడ్గా అన్నీ దొరుకుతున్నప్పుడు మనకి బద్ధకంగా ఉంటుంది. మనమే తయారు చేయించాలి, మనం తయారు చేయించుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది, బద్ధకం వేస్తుంది. ఎందుకంటే ఇది ఒక్క పనే కాదు కదండి. ఇంట్లో మనం ఎన్నో పనులలో, హౌస్ కీపింగ్లో, పిల్లల పెంపకంలో, ఇల్లు వంట వార్పుల విషయంలో, ఇల్లు క్లీనింగ్, అబ్బో అన్ని పెంట పనులన్నీ ఆడవాళ్ళకే ఉంటాయని చెబుతా. అయితేనండి వీటిల్లో చాలా మునిగిపోతాం కదండి, అందుకని ఓపిక ఉండదు అనమాట ఈ సున్నిపిండి చేసుకోవటం. అబ్బా ఏంటి కానీ ఇవాళ రేపు కుక్కర్లు అన్నీ వచ్చేసినాయి, ఈ మిక్సీలు అవన్నీ వచ్చినాయి కాబట్టి కాస్త అనుకుంటే 5 నిమిషాలు టైం దానికి ఇస్తే 5 నిమిషాలే ఇవ్వండి, ట్రై చేయండి. ఇదిగో ఈవిడ చెప్పింది నిజంగానే కరెక్ట్గా నేను చెప్పిందే అని. 5 నిమిషాలు అనమాట, ఏం లేదు. అన్ని రా మెటీరియల్ అన్నీ చక్కగా ఒక చోట గ్యాదర్ చేసేసుకోవాలి. ఒక చిన్న ఎండ పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టినా పెట్టకపోయినా బాగాలేదు, కానీ బాగుంటుంది. కానీ ఎండలో ఒక గంట సేపు, మంచి ఎండలో ఒక గంట సేపు పెడితే చాలా బాగుంటుంది. అయితే రా మెటీరియల్ అంటే ఏంటంటే చాలామంది అవి ఆకుపచ్చ స్కిన్ ఉన్న పెసలు వాడతారు, కానీ నేను ఎప్పుడు పెసలు నేను సున్నిపిండి వాడుతూనే ఉంటానండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ సున్నిపిండి కూడా వాడుతూ ఉంటాను నేను. అయితేనండి ఆ సున్నిపిండి ఎట్లాగో చేసుకోవాలంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నేను ఎట్లాగూ మా అమ్మ ఎలా చేసేది అది నేను ఎలాగూ ఆ లెగసీని నేను ఎలా కంటిన్యూ చేస్తున్నాను అనేది చెప్తాను నేను. అయితే మనము దీన్ని కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఇవాళ సున్నిపిండి చేయాలంటే అప్పుడప్పుడు మనం ఈ సున్నిపిండి మనసులో పెట్టుకుని కొన్ని వస్తువులు వేస్ట్ పారేయకూడదు అనమాట. దానిమ్మకాయలు తింటాము, ఆ దానిమ్మ తొక్కలు ఉంటాయి కదా, అవి ఎండలో పెట్టేసేయాలి, ఎండగొట్టేసేసేయాలి బాగాను. తర్వాత ఆరెంజెస్ తింటాం కదా,
ఆరెంజ్ తోలు, నారింజకాయ కానీ, బత్తాయికాయ కానీ, లేకపోతే ఆరెంజ్ అంటే కమలా పండు. ఇవి తిన్నప్పుడు ఏంటంటే దానికి పైన తోలు ఉంటుంది కదండి, అవి కూడా ఎండబెట్టేసేసేయాలి. అంటే మొత్తం సున్నిపిండి అంతా మొత్తం ఇక 4-5 కాయలు ఒక్కొక్కటి వేస్తే చాలన్నమాట. లేకపోతే 2 ఆకాయలు ఆరెంజెస్, 2 దానిమ్మకాయలు, ఇట్లాంటివి. ఇవి ఎక్కువ అక్కర్లేదు, మరీ పిచ్చి పట్టినట్టుగాను ఏదో మొత్తం ఆత్రంగా మనం ఏదో మొత్తం ఇవాళే ఏదో ఓవర్ నైట్లో మనం ఏదో అందగత్తెలైపోవాలంటే అది కాస్త బెడిసి కొడుతుంది. కాబట్టి మోడరేట్గా లైట్గా ఉండాలన్నమాట. అవి కొన్ని ఇన్ని ఒక్కొక్క గుప్పెడు తోళ్ళు అవి ఎండబెట్టిన అవన్నీను, ఆ స్కిన్స్ అవన్నీ కూడాను, ఆ పెచ్చులు అవి ఉంచుకోండి. అవి ఇవాళ కనుక మనం గిర్నీకి మనం మిషన్కి పంపిస్తామంటే ఆ ఎండిపోయినవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి చక్కగా ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాల్లో కానీ, లేకపోతే పాలిథిన్ బ్యాగ్స్లో కానీ. అవి తీసేసి ఒకసారి ఒక ప్లేట్లో పోసుకుని, ఒక కంచంలో పోసుకుని, వెడల్పాటి కంచంలో ఒక గ్లాసు పెసరపప్పు కూడా ఏంటంటే రాళ్ళు రప్పలు లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే రాళ్ళు కూడా నిలిచిపోతే చర్మానికి తగిలితే ఇసుకలాగా అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చూడండి. పెసరపప్పు, శనగపప్పు ఒక్కొక్క గ్లాస్ అనమాట. అదొక గ్లాసు, ఇదొక గ్లాసు. తర్వాత ఒక పసుపు కొమ్ము కొంచెం దంచి, ఒకటి పసుపు కొమ్ము. మండ పసుపు అంటారంటే ఏంటంటే కొంచెం గుండ్రంగా ఉంటాయన్నమాట. అది ఒక పసుపు కొమ్ము. మరి పసుపు కూడా ఓవర్ నైట్లో ఏదో పసుపులో వేసేసి మారిముల్లాగా మనమే తయారవ్వక్కర్లే, అందంగా తయారవ్వాలి. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు లుక్ అగ్లీ అనమాట. అలా అగ్లీనెస్ ఉండకూడదు. పసుపు మరీ కనిపిస్తే అగ్లీగా ఉంటుంది. అయితేనండి వేసామా. తర్వాత సుగంధ ద్రవ్యాలు మీకు అక్కడ దగ్గర చుట్టుపక్కల ఎక్కడో అక్కడ మీకు దొరుకుతాయి. మూలికల షాపులు ఉంటాయండి. ఆ మూలికల షాపులోకి వెళ్తే కనుక కచ్చూరాలు, బావంచాలు రాసుకోండి. నేను చెప్తున్నాను కదా, కచ్చూరాలు, బావంచాలు, తుంగముస్తెలు అని కూడా ఉంటాయండి. ఇట్లాంటివి 2-3 రకాలు తీసుకుని దానిలో ఇంకోటి ఏంటంటే గిర్నీకి పట్టి వచ్చిన తర్వాత గిర్నీకి పంపించాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక గంట సేపు అన్నీ కలిపి ఎండబెట్టి గిర్నీ మెత్తగా ఆడించమని చెప్పాలి. దానిలో ఒక ఇంత బియ్యం కూడా వేయాలండి. ఎందుకంటే స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇవన్నీ మెత్తటి వస్తువులు కదా. ఏంటిది పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ తోళ్ళు, తొక్కలు ఇవన్నీ మెత్తగా అయిపోతాయి కదా, మెత్తటివి కదా. కాబట్టి ఏంటంటే దానికి ఒక స్క్రబ్బులాగా ఉండాలంటే ఒక 1/2 గ్లాసు బియ్యం కూడా వేయచ్చు. ఒక రేషన్ బియ్యం ఏవో ఉంటాయి కదా, అవి వేసేసేయండి. చీపు బియ్యం ఏదో కొనుక్కుని వేసుకోండి. వంట చేసే అవసరం లేదు దానికేమి. తర్వాత వచ్చిన తర్వాత దానిలో ఇంత కర్పూరం బాగా చక్కగా పొడి చేసి దానిలో కలిపేసేయండి. ఇంకా అంతే. ఎంత గొప్పగా ఉంటుందంటే అసలు ఒక లగ్జరీ బాత్ అనమాట. మీకు స్నానాన్ని చేయబోయే ముందు కొంచెం ఊరికే కొబ్బరి నూనె చక్కగా ఇట్లా కాసేపు రాసుకుని, ఇదిగో ఈ పొడి, ఈ సున్నిపిండి కాస్త స్నానం చేసిపోయేటప్పుడు ఇట్లా చేసుకుంటే నలుగు పెట్టుకోవటం అనేది నేను చెప్పానండి. నలుగు పెట్టుకోవటం, ఆ నలుగు జోలికి పోకండి. అదొక పెద్ద పీడ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఊరికి నేను మొహానికి, ఒంటికి నూనె రాసుకోవటం, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ రాసుకోవటం, చక్కగా స్నానం చేసి సిటం బాగా రుద్దేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటే కనుక మొహం అంతా తళతళ మెరిసిపోతూ ఉంటుంది. ఇదేనండి అందంగా ఉండటానికి. న్యాచురల్గా మామూలుగా కెమికల్స్ ఏమీ లేకుండా చక్కగా న్యాచురల్గా ఇదిగో ఇట్లా స్నానం చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మంచి బ్రాండ్లతో మొన్న నేను చెప్పాను కొన్ని సబ్బులు గురించి, ఒక వీడియో చేశాను కదా, కొన్ని సబ్బుల గురించి మాట్లాడాను కదా. వాటిలో ఏదన్నా కొంచెం మంచి బ్రాండెడ్ సబ్బులు, ఒక్కొక్క సబ్బు 200, 250, 300 రూపాయలు లాంటి సబ్బు ఏదన్నా ఉంటే అప్పుడప్పుడు మీకు స్నానం చేయటానికి టైం లేదు, లేకపోతే ఇదిగో ఇవన్నీ రుద్దుకోవటానికి టైం లేదు అంటే ఇదిగో ఈ సబ్బుతో రుద్దేసుకోవచ్చు అనమాట. సబ్బుతో స్నానం చేసేసేయచ్చు అనమాట. కానీ ఏంటంటే స్నానం అనేది ఎప్పుడు అంటే మనకి వ్యక్తిగతంగా అది ఒక లగ్జరీ ఇచ్చే వస్తువు అనమాట, ఒక విషయం అనమాట. కాబట్టి ఏంటంటే స్నానానికి కనీసం ఒక 1/2 గంట సేపు అయినా వెచ్చించాలంట నేనైతే మాత్రం. అది ఎందుకంటే లగ్జరీగా ఉండాలి, మన రిలాక్సేషన్గా ఉండాలి, మన బాడీని మనం
ప్యాంపరింగ్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటి రుద్దుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ మీద మనకి ప్రేమ కలుగుతుంది. ప్యాంపరింగ్ చేసుకుంటాం అనమాట. కాబట్టి స్నానం అనేది ఏదైనా సరే రిలాక్సేషన్, ప్రతి వస్తువుని ప్రతి విషయాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలండి. ఇంతకంటే లైఫ్ ఇంకోటి ఏం లేదు. చిన్నగా ఏదో అది ఇది చిన్న చిన్న వస్తువులు కూడాను వాటితో కూడాను మనం ఆనందంగా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ సున్నిపిండి ఇట్లా ట్రై చేయండి. ఇవి ఎక్కడో బయట కొనే సున్నిపిండిలు కూడా మంచివి దొరుకుతున్నాయి బయట. కానీ మీరు సొంతగా చేసుకోవటంలో ఏంటంటే మీకు అదొక తృప్తిగా ఉంటుందన్నమాట. కాబట్టి అది ఇంట్లో ట్రై చేసుకోండి. మీ 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 మీకు అవైలబుల్గానే ఉంటుందన్నమాట. ఎక్కడో అక్కడికి వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలి, లేకపోతే ప్లాన్ చేసుకోవాలి, అయ్యో సున్నిపిండి అవబోతున్నది మళ్ళీ అక్కడికి పోయి తెచ్చుకోవాలి, అంత దూరం పోవాలి, ఇవన్నీ లేకుండా మీరు సరదాగా చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. మనం చేసుకుని ఒక డబ్బాలో టైట్గా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని తర్వాత దానిలో తడి స్పూన్ పెట్టకుండా, లేకపోతే ఇంత చిన్న డబ్బాలో బాత్రూమ్ పోసి బాత్రూంలో పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇట్లా ట్రై చేయండి. చక్కగా రోజు సున్నిపిండితో స్నానం చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.